ఏం చేస్తున్నారే? అంటే అది కోడికి పునర్జన్మ ప్రసాదిస్తున్నాం అత్తయ్య గారు. పునర్జన్మ? అవునత్తయ్య గారు, ఈ పాపిష్టి కోడి జన్మ నుంచి విముక్తి ప్రసాదించు తల్లి అని బాధపడుతుంటే ఇందాకే స్వర్గానికి పంపించాం. ఛా, దాంతో పాటు నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళకపోయావా? పీడ వదిలిపోయేది. మీరు లేకుండా మేము ఎలా వెళ్తాం అత్తయ్య గారు? చంపుతానే. మీరేమన్నా దైవదూతలా కోళ్ళని కుక్కల్ని స్వర్గానికి పంపించడానికి? నిజం అత్తయ్య గారు, ఆ కోడి స్వర్గానికే వెళ్తుంది. కావాలంటే నేను స్వర్గానికి వెళ్ళాక ఆ కోడితో సెల్ఫీ దిగి పంపిస్తాను, చూసుకోండి. అది స్వర్గంలో లేకపోతే మీరు నరకానికి వెళ్తారు కదా, దానితో సెల్ఫీ దిగి మాకు పంపించండి. చంపుతానే చెత్త మహల్లారా. ఆ చికెన్ ఫ్రై ఇవ్వండి. మేము ఎంతో కష్టపడి చేసుకున్నాం. అయినా మీరు భక్తురాలు అయిపోయారు కదా, తీసుకొని ఏం చేస్తారు? మీరు ముక్తి ప్రసాదించిన కోడికి నేను 3 లోకాలు చూపిస్తాను. 3 లోకాల అంటే? అంటే నోరు, గొంతు, కడుపు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా బుజ్జి కోడిని ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. బాధపడకమ్మా, వచ్చే జన్మలో వీళ్ళ కోళ్ళై పుడతారు. నువ్వు మనిషి పుట్టి వీళ్ళకి ముక్తి ప్రసాదించు. ఏంటి అరుపు? ఏంటండి ఇది? మీరు చేస్తున్న పనేంటి? మీరు చేసిన పూజలకి ఈ లెగ్ పీస్ కి ఏదైనా సంబంధం ఉందా? ఎంతో శుచిగా, శుభ్రంగా, సదాచారం, సాంప్రదాయాలతో తిరుగుతూ ఇలాంటి మతిలను పనిచేయడానికి మీకు మనసులో వచ్చింది అత్తయ్య గారు? అంటే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు మాతు. ఈ లెగ్ పీసు నేను తినడానికి వండలేదు. మరి మాకు తినిపించటానికి వండారు. మీకెందుకు శ్రమ, మేము లాగిస్తాంగా. చాలా తప్పమ్మా, మాంసాహారాన్ని మృగాలు మాత్రమే తింటాయి. కరెక్టే. ఈ విషయం మీరు చికెన్ లాక్కున్నప్పుడే మాకు అర్థమైంది. కోడిని చూస్తే నా చెల్లిలాగా, మేకని చూస్తే నాకు అక్కలాగా అనిపిస్తుంది. అలాంటిది నేనెలా తింటానే? తిననప్పుడు ఆ చికెన్ మీ చేతిలోకి ఎలా వచ్చిందండి? అయ్యో, అంటే వీళ్లకు చికెను ఇదిగో ఇలా తింటే పాపం, ఇలా నమిలితే మహాపాపం, ఇలా మింగితే పరమ పాపం అని చెప్తున్నానమ్మా. సూర్య చంద్రుల్లారా, అష్ట దిక్పాలకుల్లారా, నిత్యం శివనామ స్మరణతో పునీతమయ్యే మా శంకర అన్నయ్య గారిని ఇలా వంకర టింకరగా నేల మీద పడేయటం అయ్యో ఘోరం, నేరం. దీన్ని నేను ఖండిస్తున్నాను. నాన్నగారు, ఏమి నాన్నగారు? అమ్మా మధు, ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. మీ నాన్న మా నాన్నగారికి ఏమైంది చెప్పండి? ఏమైంది అత్తయ్య గారు? నాన్నగారు కాలు జారారమ్మా. కాలు జారారా? కాలు జారటం ఏంటి చండాలంగా? తప్పుకోండి ముందు. నువ్వు రా మధు. ఇద్దరు గీత దాటేశారు. ఆ లాయర్ వచ్చే వరకు ఇది నా వాటాలోనే ఉంటే 10 లక్షలు నావే. నాన్నగారు ఎలా పడిపోయారు? కాలు విరిగిపోయింది. మీ అమ్మ కోసం వెతుకుతూ అట్టుపండు తొక్క మీద కాలేసి పడ్డానమ్మా. అసలు నట్టింట్లో అట్టి తొక్క ఎవరు వేశారండి? తొక్క ఎవరు వేస్తే ఏముందిలేమ్మా, బొక్క బొర్ల పడింది మాత్రం మా అన్నయ్య గారు. ఒసే లతా, శిరీష. అయ్యో నాన్నగారు, కొంచెం అయ్యో ఎక్కడ చచ్చారే? లతా, శిరీష. ఏంటత్తయ్య గారు? అయ్యో చెయ్యి పట్టుకుని పైకి లేపండి. అబ్బే చాలా కష్టం అత్తయ్య గారు, కావాలంటే క్రేన్ తీసుకొస్తా. ఈయన్ని లేపడానికి క్రేన్ ఎందుకే? ఓ ఈయననా? నేను ఇంకా మిమ్మల్ని లేపాలేమో
అనుకున్నాను. చంపుతా. ఏయ్, పైకి లేపి కూర్చోబెట్టండి. అలాగే నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకొని లేపండి లేపండి మెల్లగా. అయ్యో. అయ్యో మెల్లగా కూర్చోబెట్టండి అమ్మా. లేపండి లేపండి అన్నయ్య గారు జాగ్రత్తగా. అలాగా అలాగా. అయిపోయింది అయిపోయింది. అది. బాగా దెబ్బ తగిలినట్టుంది. పద హాస్పిటల్ కి తీసుకువెళదామా? అలాగేనమ్మా. నో! నేనుండగా మా అన్నయ్య గారికి డాక్టర్ తో ట్రీట్మెంటా? నేను చెయ్యనివ్వను. నేనే చేస్తాను. మీరా? ఎస్. ఓసే శిరీష, అత్తయ్య గారు. హెయిర్ ఆయిల్ ఉంటుంది తీసుకురావే. అలాగే అత్తయ్య గారు. ఉసేయ్, ఏం చేస్తున్నావు నువ్వు? హెయిర్ ఆయిల్ అడిగారు కదా, అయ్యో. తీస్తున్నాను. నీ బొందే నీ బొందం. హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ నుంచి, స్కిన్ ఆయిల్ అంటే స్కిన్ నుంచి తయారవ్వదే. లోపల గదిలో ఉంది, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే అక్క. ఏంటండి ఇదంతా? మాకు మీ ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. అమ్మ మధు, అంత మాట అనకమ్మా. ఆయన ఎవరు? నాకేమవుతారు? అత్తయ్య గారు. అయ్యో నోరుమొయ్. అత్తయ్య గారు కాదే, అన్నయ్య గారవుతారు. ఇది రాయకపోతే ఆయన పేషెంట్ అవుతారు. ఓ, ఆయిల్ తెచ్చావా? అన్నయ్య గారు, మీ నొప్పిని మందుతో కాదండి, నా ప్రేమతో అభిమానంతో తగ్గిస్తాను. వాటికైతే ఖర్చుండదులేండి. సే, నువ్వు నోరు ముయ్యవే. ముందు ఆయిల్ అందుకోండి. కాళ్ళు చాపండి. అలాగే అత్తయ్య గారు. అలాగే. అన్నయ్య గారి కాళ్ళని. ఆ, రండి రండి. అన్నయ్య గారు, మీరు కాళ్ళు చాపండి. నేను రాస్తాను. అత్తయ్య గారు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే దాని వెనక ఏదో కథ నడుస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అయ్యో ఏడవద్దు అన్నయ్య గారు, కొంచెం ఓర్చుకోండి. కొంచెం కొంచెం అయిపోయింది అయిపోయింది. అయ్యో మాయ గారు ఎలా పడిపోయారు? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే నా కనుల ముందు ఉన్నది. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. మావయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. మావయ్య అన్న పిలుపు మా ఇంట బుద్ధులకు పొద్దు పొడుపు. అనుకున్నా ఇలాంటిది ఏదో ఉంటుందని. డబ్బు కోసం మా నాన్నగారిని పడేస్తారా? చెప్తా. అత్తయ్య గారు, ఏంటి మధు? అందరూ అటువైపు వెళ్దామా? ఆ? అటువైపా? ఎందుకు? ఎందుకు? నాన్నగారు అక్కడికి వెళ్తారు కదా. పాపం కదల్లేని కండిషన్ లో ఉన్నారు కదమ్మా, ఎలా వెళ్తారు? ఎలా అంటే ఇదేంటండి మధు మా వాటాలో ఉంది రమ్మని చెప్పి మిగతాది సంపాదించాక ఇచ్చేస్తాను రా. సంపాదించాక నీకు ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చినట్టు ఎవరితో చెప్పకు.